చార్జ్ తీసుకోలేదు, ఎందుకని ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు, అంటే కాపాడే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు, అసలు ఏం జరిగింది నిజ నిజాలు అన్నీ కూడా తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు నవదీప్. నవదీప్ నవదీప్ నవదీప్. నిన్న బస్సులో మీరు ఉన్నారా? అవును. అసలు ఏం జరిగింది ఏంటి? నేను క్లీనర్వి. ఓకే. క్లీనర్స్ నార్మల్గా బస్సులో ఉంటారు కదా. ఏం జరిగింది అసలు, ఎవరు, ఎలా జరిగింది ఏంటి అన్నది చెప్పండి. నిన్న మా డ్రైవరు అది ఒక లేడీ ఎక్కింది మా దాంట్లో. వాళ్ళ రిలేషనే అంట, వాళ్ళు క్లోజ్గా ఉన్నది చూసాను. అంటే డ్రైవర్కి రిలేషనా కండక్టర్? డ్రైవర్కి రిలేషన్. అది ఆమె వాళ్ళే తెలీదు, ఆమె కేసు పెట్టిందంట. అఘాయిత్యం ఎప్పుడు జరిగింది? నైట్ టైం డ్రైవర్ బస్సు డ్రైవ్ చేయట్లే. డ్రైవర్ అంటే పడుకుంటానని లోపలికి వెళ్ళాడు. మరి ఆ టైంలో వేరే ఆల్టర్నేటివ్ డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు. వేరే మా కో డ్రైవర్ డ్రైవ్ చేస్తాను, నేను మా కో డ్రైవర్ క్యాబిన్లో ఉన్నాం, అంటే డ్రైవింగ్ చేస్తున్నాం హైదరాబాద్. ఓకే. సో అతను లోపలికి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఇది జరుగుతున్నప్పుడు ఎటువంటి అరుపులు కానీ ఏమీ రాలేదా? ఏం రాలేదు. ఆవిడతో పాటు ఇంకెవరు ఎక్కారు? ఆవిడతో పాటు ఒక చిన్న పాప ఉన్నది. పాప ఉన్నింది. ఓకే. ఆ పాప కూడా అరుపులేమి వినిపించలేదు. నార్మల్గా మీరు ఒకవేళ పడుకోవాలి అనుకుంటే లోపల మీకు ప్లేసెస్ ఉంటాయా, లేకపోతే బయట పడుకుంటారా? అంటే మామూలుగా నైట్ 4 సీట్లు ఖాళీ ఉన్నాయి, కానీ లోపల నాకు కొద్దిగా టైట్గా ఉంది, లోపలికి వెళ్తానని మా ఫస్ట్ డ్రైవర్ ఏమో లోపలికి వెళ్ళాడు. ఓకే. మరి మీకు ఎప్పుడు తెలిసింది? మాకు ఆమె బయటకు వచ్చి సైడ్ ఆపండి బండి అది అని వచ్చింది. కొద్దిగా ట్రాఫిక్ ఉంది, కొద్దిగా ముందు ఆపుతామని ముందు ఆపాము. అప్పటికి 100కి కాల్ చేసినాము, ఇంకా సార్ వాళ్ళు వచ్చారు అని. ఇప్పుడు ఆమె బస్సు ఆపమని చెప్పినప్పుడు అసలు ఎందుకు ఆపమంటున్నారు ఏంటి అనే విషయాలు ఏం అడగలేదా మరి మీ కో డ్రైవర్? అడిగాడు. ఏం చెప్పింది ఆమె? ఆపండి అంటుంది అంతే. ఆపుతామమ్మా అని చెప్పి అంతే. ఆమె వచ్చి ఆయన మీ డ్రైవర్ రెడీ అయ్యి అని అడిగింది. ఓకే. అయితే వెంటనే పోలీసులు వచ్చారనమాట. మరి ఎవరైతే అతను ఉన్నాడో అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇద్దరు లోపల ఉన్నారు. ఇద్దరు దొరికేశారా? మా డ్రైవర్ ఏం తప్పలేదు, ఇంకా ఆయన ఫస్ట్ వెళ్ళిపోయిండు, ఆయన పట్టుకొని వచ్చారు మళ్ళీ. అంటే లోపల ఏం జరగలేదంటావా? ఏమో మనకైతే తెలియదు, నేనైతే చూడలే. ఓకే. నార్మల్గా అతను ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఈ ట్రావెల్స్లో చూస్తూ ఉంటారు కదా, పొద్దున్న నుంచి మీరు కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, ఎటువంటి వాళ్ళు? డ్రైవర్ అయినా కొత్త అయినా? ఓకే. కొత్త డ్రైవర్ అయినా. ఎన్ని నెలలు అయింది జాయిన్ అయ్యి? ఆయన నిన్నే ఫస్ట్ డ్యూటీ అయింది. ఇది ఇంకా ఫస్ట్ డ్యూటీ అయింది. సో ఈ లోపు ఇలా జరిగింది. ఓకే. మరి ఆయన రిలేటివ్స్కి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశారా? ఎవరికి తెలీదు. మీ దాంట్లోకి తీసుకునేటప్పుడు ఇన్ఫర్మేషన్స్ అవన్నీ తీసుకొని జాయిన్ చేసుకుంటారా? తీసుకుంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గర జాయిన్ అయినప్పుడు ఆయన పూర్తి వివరాలు తెలుసుకుంటారు కదా? తెలుసుకుంటాం. మరి అలా తెలుసుకోలే ఆయన ఏంటి, ఎక్కడి నుంచి ఏంటి అన్న విషయం? ఆయన మా సైడ్ నుంచే. మీ సైడ్ అంటే ఎవరు? దొత్తులూరు. ఓకే. ఓకే. మరి ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? మిమ్మల్ని బస్ ఆపమన్నప్పుడు కానీ ఆవిడ బాగానే ఉండిందా? అంటే బాగానే ఉన్నది. బస్ ఆపమన్నది అంతే. వచ్చి దేనికి అని అడిగితే బస్ ఆపండి ఫస్ట్ మీరు అది అని ముందుకు ఆపుతాం మేడం అంటే, మీరు ఫస్ట్ ఆపండి అంటే ట్రాఫిక్లో ఆపేదానికి కుదరదని మేము కొద్దిగా ముందుకు వెళ్ళి ఆపాము. మరి పోలీసులు వచ్చిన తర్వాత అయినా అసలు ఏం జరిగింది ఏంటని మీరు పోలీసులను అడగలేదా? అది ఇటు జరిగిందని ఆమె అటు చెప్పేది వాళ్ళకి, నన్ను ఇటు చేసిండ్రు అని చెప్పి. ఓకే. అప్పుడు ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు బస్సులోని? ఇప్పుడు 40 మంది ఉన్నారు. 40 మంది వరకు ఉన్నారు. ఓకే. సో ఇదండి, చూస్తున్నారు కదా, ఈయన చెప్పిన మాటల్లో ఏంటంటే మొత్తం 40 మంది ఆల్రెడీ ప్యాసింజర్స్. అండ్ ఎవరైతే అమ్మాయి ఎక్కిందో ఆవిడికి అండ్ కండక్టర్ అంటే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ బయట రిలేటివ్స్ అని అయితే చెప్పడం జరిగింది. తెలిసిన వ్యక్తి పైకి ఎక్కడం జరిగింది అని అయితే చెప్తున్నారు మనకి క్లీనర్ మాటల్లోనే. ఆల్రెడీ ఇద్దరు డ్రైవర్స్ ఉంటారని మనకు తెలుసు. అంటే కో డ్రైవర్ కూడా ఇందులోనే ఉంటారు. సగం దూరం ఒకరు డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా. సో ఆయనకి నిద్ర వచ్చిన క్రమంలోనే లోపలికి వెళ్ళి పడుకుంటానని అయితే చెప్పడం జరిగింది. మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటన్న విషయం అయితే అత్యాచారం జరిగింది అని ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించి ఎటువంటి కేకలు కానీ లేకపోతే ఎటువంటి మాటలు కానీ ఏవి కూడా వినబడలేదు అని అయితే మనకి క్లీనర్ మాటల్లో వింటున్నాము.
అండ్ 40 మంది ప్యాసింజర్స్ ఉన్నప్పుడు ఎటువంటి చిన్న అరుపులు అరిచినా సరే ప్యాసింజర్స్ అందరూ కూడా వెంటనే అలర్ట్ అవుతారు, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. లేదా ఒక డ్రైవర్ లోపలికి వచ్చి ఒక ఆడావిడ మీద చేసి హత్యా ప్రయత్నం చేస్తున్నప్పుడు, అత్యాచారానికి పాల్పడుతున్నప్పుడు కూడా చుట్టుపక్కల అంటే పక్క సీట్లు కూడా ఏంటంటే ఎంత డిస్టెన్స్ కూడా ఉండదు బస్సులోని. సో చిన్నది అలికిడిగా అనిపించినా సరే వెంటనే లెగిసే ప్రయత్నం చేస్తారు. మరి ఎందుకని ఇవన్నీ జరగలేదు, ఆమె ఎందుకని చర్యలు తీసుకోలేదు, ఎందుకని పక్క వాళ్ళని లేపే ప్రయత్నం చేయలేదు అని ఇవాళ ఎన్నో క్వశ్చన్ మార్క్స్ అయితే రైజ్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి ఇద్దరు కండక్టర్స్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టయితే క్లీనర్ వాటిల్లో వింటున్నాము. అండ్ పోలీసులు కూడా ఏంటంటే ఆ లేడీ ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా హాస్పిటల్కి తరలించామని చెప్తున్నారు. మరి దీని వెనక ఏంటి నిజాలు ఏంటి, ఆమె ఎందుకని అంటే పక్క వాళ్ళకు కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు, ఎందుకని అరవలేదు, ఎందుకని ఇంత అత్యాచారం చేస్తున్నప్పుడు అంటే ఆమె చెప్పుకునే వర్షన్ ఏంటంటే మర్డర్ అంటే భయం పెట్టాడు, లేకపోతే చంపేస్తామని భయపెట్టాడు అని అయితే ఆమె చెప్తూ ఉంది కదా. ఎంత చంపేస్తామని భయపెట్టినప్పటికీ కూడా పోలీస్ మొత్తం బస్సులో ఇంతమంది ప్యాసింజర్స్ ఉన్నప్పుడు ఆ యొక్క కండక్టర్ ఎందుకని చంపేస్తాడు, ఇంతమందిని కాదని చంపే ప్రయత్నం అయితే చెయ్యడు కదా అని అయితే వాళ్ళ చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అనమాట. అండ్ దీని వరకు చాలా మిస్టరీ అయితే ఉంది. నిజంగా అత్యాచారం జరిగిందా జరగలేదా, లేకపోతే వీళ్ళిద్దరూ ఆల్రెడీ రిలేటివ్స్ అని అయితే చెప్తున్నారు కదా, లేకపోతే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా దీని వెనక. సో ఇది ఏమైనా అదునుగా తీసుకొని ఆ లేడీ ఇతని మీద ఇటువంటి దుష్ప్రచారం చేస్తుందా, లేకపోతే నిజంగానే అత్యాచారం జరిగిందా అనేది ఇవాళ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేసామనే మనకి ఏంటంటే సిఐ గారు మాటల్లో విన్నాము. సో ఏది ఏమైనా సరే దీని వెనక నిజాలు ఏంటి, అసలు ఏం జరిగింది ఏంటి అని కూడా తెలియాలి. మనకి ఏంటంటే కండక్టర్ మాటల్లో కూడా ఏంటంటే అసలు ఇద్దరు కూడా పరస్పరం అంగీకారంతోనే జరిగింది అని అయితే మనకి డ్రైవర్ మాటల్లో వింటున్నాము. మరి అటు లేడీకి వచ్చేసరికి లేదు, అటువంటిది ఏమీ లేదు, అతను భయపెట్టి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు అని అయితే ఆమె మాటల్లో వింటున్నాం. మరి ఈ ఇద్దరు వాదాపవాదాల్లోని ఏది నిజం ఉంది, ఏది అబద్ధం ఉంది అనేది అంటే పోలీసుల మాటల్లోని తెలియాల్సి ఉంది. సో ఆవిడ కూడా ఏంటంటే ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్కి వెళ్ళారని చెప్తున్నారు. ఆవిడని కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలు నిజాలు ఏంటనేవి అయితే బయటపడాల్సి ఉంది. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట ట్రావెల్స్ మొత్తం కూడా. అండ్ చూస్తున్నాం ఒకే రోజు పలు చోట్ల ఏంటంటే ఇటువంటి గ్యాంగ్ రేప్ జరగడం కూడా చూసాము. అండ్ పొద్దున్నే వనస్థలిపురంలో కూడా ఇటువంటి సేమ్ గ్యాంగ్ రేపే జరిగింది. లేడీ పైన ఇద్దరు ఆమె ఏంటంటే ఒక రూమ్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడే ఇద్దరు మగవాళ్ళు కూడా ఆమెను అత్యాచారం చేశారని తెల్లవారుజామున వచ్చైతే చెప్పడం జరిగింది. అండ్ వెంటనే ఆ ఇన్సిడెంట్ జరగక వెంటనే మనకి వెలుగులోకి ఇది కూడా రావడం జరిగింది అనమాట. ఈ ట్రావెల్స్లోని ఆ లేడీ పైన ఏంటంటే ఒక కో ప్యాసింజర్ పైన అత్యాచారం చేశారు అని చెప్పి బయటికి రావడం జరిగింది. సో ఏంటంటే ఒకేసారి 2 చోట్ల ఇటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయని అయితే మనకి తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది మొత్తం కూడా, ఎందుకని ఎవరు అప్రమత్తం అవ్వడం లేదు. సో చూడాలి మరి దీని వెనక ఏముంది ఏంటి అని. అండ్ దీనికి సంబంధించిన ఈ ట్రావెల్స్కి సంబంధించిన ఓనర్ అలాగే ఆ రోజు ఈవినింగ్ డ్యూటీలో ఉన్న క్లీనర్ కూడా ఇవాళ మనతో పాటే ఉన్నారు. అండ్ క్లీనర్ మాటల్లో కూడా ఏంటంటే ఆ కండక్టర్ తప్పేమీ లేదు, సో మాకు అట్లాంటి శబ్దాలు ఏమీ వినిపించలేదు, ఒకవేళ నిజంగా లైంగిక దాడిగా జరిగితే ఆమె అరుపులో లేకపోతే ఏమో ఒకటి వినిపిస్తాయి కదా, మేము వెళ్ళి ఆపే ప్రయత్నం కూడా చేస్తాము. సో ఇటువంటివి సంబంధించి ఎటువంటి మాటలు కానీ లేకపోతే అరుపులు కానీ ఏమి కూడా మాకు వినబడలేదు. వీళ్ళకే కాదు లోపల ఉన్న ప్యాసింజర్స్ కూడా వినిపించలేదు అని అయితే ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. చూడాలి మరి దీని వెనక ఏమైనా పాత పగలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళిద్దరికి ఏమైనా పడవా, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీస్కి ఏమైనా పడవా.